యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు హబక్కూకు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందామండి. హబక్కూకు 1వ అధ్యాయము 1, 2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా, నేను మొరపెట్టిన నీవెన్నాళ్ళు ఆలకింపక ఉందువు. బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవం కలిగిన అల్పుడైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. ఏకతలేని నన్ను ప్రేమించినారు, మీకు స్తోత్రాలు. మీకు చేసుకుని మీ కుమారుడిగా చేసుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం. దేవ, మా అందరితో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. మీరే నేను మరి మమ్మల్ని అందరినీ దర్శించమని, మీ యొక్క మేలులు మాకు దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ హబక్కుకు ఆయనకు ఒక దర్శన రీతిగా, అంటే దేవుడు ఆయనతో పలుకుతా ఉన్నాడు. దేవునితో ఈయన కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో చాలా విషయాలు సంభాషిస్తాడు. ఆ విధంగా ఈ హబక్కూకు అనేటటువంటి ప్రవక్తకు దేవుడు ఏవైతే చెప్పాడో, ఈయనకు దేవుడు ఏమైతే చెప్తా ఉన్నాడో, వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణనే ఈ హబక్కూకు గ్రంథం. ఇక్కడ ఈయన అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను చూశాడు. వాళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోయారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. కొంతమంది నీతిమంతులుగా జీవిస్తున్నారు, కొంతమంది అవినీతి పరులుగా జీవిస్తా ఉన్నారు. ఆయన ఈ వాతావరణం అంతటిని చూసి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, ఈ అన్యాయం, ఈ యొక్క తప్పులు చూస్తూ ఉన్నావు గదా! నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అయినా నువ్వు నన్ను ఆలకించలేదు. నన్ను లక్ష్యం చేయలేదు. నా మాట వినడం లేదు. ఎందుకు? అని అడుగుతా ఉన్నాడు. నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆల ఆలకింపక ఉన్నావు. నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక యున్నావు. మూడవ వచనంలో, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం నొందుడి. మీ దినములలో నేనొక కార్యం జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. దేవుని బిడ్డలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తా ఉన్నారు. అన్యులు కూడా వారి యొక్క పరిస్థితుల్లో వాళ్ళకు ఇష్టమైనటువంటి మార్గంలో వాళ్ళు జీవిస్తా ఉన్నారు. ఈ క్రమంలో హబక్కూకు ఎంతో వేదన పడుతా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించిన ఎవ్వరు కూడా దాన్ని పాటించే వాళ్ళు లేరు, దాన్ని అవలంబించే వాళ్ళు లేరు. కాబట్టి ఏంటి ప్రభువా, ఇది చూస్తూనే ఉన్నావు, వీరికి ఏదైనా చేయగలవా, చేయవా, రక్షించవా, మార్చు వీళ్ళను అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రశ్నలు అడగడానికి, లేకపోతే ప్రార్థించడానికి వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఇది ఇంకా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని ప్రార్థన చేసుకుంటాం కదా! అలా ఈయన నీతిమంతుడుగా జీవిస్తా ఉన్నాడు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా పాపంలో జీవించడం ఆయనకు నచ్చడం లేదు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి ఆయన దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. ఇంత అన్యాయం జరుగుతా ఉంది. ఇంత భక్తిహీనులు నీతిమంతులను ఏం చేస్తా ఉన్నారంట? చెరపట్టుకొని పోతా ఉన్నారు. వారిని నాశనం చేస్తా ఉన్నారు. వారిని చంపేస్తా ఉన్నారు. వారిని హింసిస్తా ఉన్నారు. అంటే ఈ హబక్కూకు గ్రంథము దగ్గర దగ్గర 2700 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ గ్రంథము ఇప్పుడు కూడా ఈ వాక్యాలు నిజంగానే మనకు కనబడతా ఉన్నాయి. ఈ దినాల్లో కూడా
యేసుక్రీస్తు నమ్మినటువంటి జనాల మీద ఎన్ని రకాలైనటువంటి హింసలు మనం చూస్తా ఉన్నాం. అంటే నీతిగా జీవిస్తే ప్రాబ్లమ్. అవినీతిగా జీవిస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. లోకంలో ఉన్నటువంటి తీరు అలా ఉంది. అంటే మొత్తం లోకమంతా గూడా ఎటు చూసినా పాపమే. ఎటువైపు వెళ్ళినా పాపమే. ఎటు తిరిగినా పాపమే. అంటే మనము ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఎటు చూసినా గానీ చుట్టూ పాపమే మన చుట్టూ కనబడుతూ ఉంది. కానీ దేవుని కొరకు నిలబడే బిడ్డలు కొందరున్నారు. వారు ఏం జేయాలంటే దేవునికి మొరపెట్టాల. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు గూడా ఇవే. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను ఏం జేస్తా ఉన్నారు? చెరపడతా ఉన్నారు. న్యాయం ఏమైపోయింది? చెడిపోతా ఉంది. న్యాయం జరగడం లేదు. ఎక్కడ బోయినా అన్యాయమే జరుగుతా ఉంది. కోర్టుకు పోయినా ఎవరు గెలుస్తున్నారు? అన్యాయస్తులే గెలుస్తున్నారు. నిజాయితీ పరులు గెలవడానికి చాలా తక్కువ స్కోపు, చాలా సంవత్సరాలు పడతా ఉంది. ఒక న్యాయాన్ని బ్రతికించాలి అంటే ఎన్నో రకాలైనటువంటి శ్రమలు గుండా వెళితే గాని ఒక జస్టిసు, ఒక నీతి కలిగినటువంటి పరిస్థితి బయటికి రావట్లేదు. అంటే మనం కూడా అంటే ఆ దినాల్లో హబక్కూకు ఏ విధంగా అయితే మొరపెడుతూ వచ్చాడో దేవునికి, అన్యాయం జరుగుతా ఉంది. జనులు దేవుని నుంచి దూరం అయిపోయారు. బలాత్కారులొచ్చి బాగున్న వారిని కూడా చెరపట్టుకొని వారిని నశింపజేస్తా ఉన్నారు. న్యాయం జరగట్లేదు. అన్యాయం జరుగుతా ఉందని దేవునికి ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. దేవునితో ప్రశ్నలు వేసేవాళ్ళు ఎవరుంటారు? దేవునికి ఎవరైతే దగ్గరగా ఉండి, దేవుని యొక్క హృదయానుసారంగా ఎవరైతే జీవిస్తా ఉంటారో, వారు మాత్రమే ప్రశ్నలు వేయగడానికి అర్హులు. వాళ్ళు చేసినటువంటి ప్రశ్నలు మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. వారికి సమాధానాన్ని గూడా ఇస్తాడు. హబక్కూకు దేవుని హృదయానుసారంగా జీవించేవాడు గాబట్టి, ఆయన దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. దేవుడు గూడా ఆయనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు నేను చూస్తూ ఊరుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా హబక్కూకు? వీరిని నేను ఏ విధంగా వాళ్ళను శిక్షిస్తాను? ఏ విధంగా వారిని రక్షిస్తాను? ఏ విధంగా వారిని ప్రొటెక్ట్ చేస్తాను? నా జనులైన ఇజ్రాయెల్ ప్రజలను. దేవుడు నమ్మినటువంటి బిడ్డలను దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అనే విషయాన్ని గూడా హబక్కూకుతో క్లియర్‌గా జెప్తాడు. చాలామంది ఎలా ఉన్నారంట జనాలు 8వ వచనంలో వాళ్ళెలా ఉన్నారంట? వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. ఇక్కడ చెరపట్టుకునే వాళ్ళు, చెరపట్టబడేవాళ్ళు. చెరపట్టే వాళ్ళెవరో తెలుసా అండి? దేవుని నమ్మినటువంటి ప్రజలే. ఎందుకు వారిని చెరపట్టుకొని పోతా ఉన్నాడు దుష్టుడంటే, దేవుడంటాడు, నీతిగా, న్యాయంగా జీవించడం లేదు కాబట్టి, వారిని నేనే వారికి అప్పగిస్తా ఉన్నాను. వారిని శిక్షించడానికి ఎవరిని, ఎవరికి పెడతా ఉన్నాడు? అన్య రాజులకు అప్పగిస్తా ఉన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్ని సార్లు దేవుని బిడ్డలు తప్పు చేస్తే అన్ని పర్యాయాలు అన్య రాజుల చేత శిక్షిస్తూ వచ్చాడు. అన్య రాజుల చేతికి అప్పగిస్తూ వారి దగ్గర బానిసలుగా జీవిస్తూ వచ్చారు. వారిని చాలా శ్రమ పెడుతూ వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళేం జేశారంటే, దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేశారు. అంటే రకరకాలైనటువంటి శ్రమల గుండా వెళ్తుంటేనే కానీ, క్రైస్తవ విశ్వాసి దేవుని వైపు తిరగడం లేదు. ఎందుకు అంతగా సాతానుడు విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాడు. వాడంట ఎలా వేస్తా ఉన్నాడు? 1వ అధ్యాయం 10వ వచనం హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనంలో మానవులందరినీ లాగి ఏమి చేస్తామనంట గాలానికి వేసుకుంటున్నాడట. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని పూడ్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి? దేవుని బిడ్డలు. దేవుని యొక్క మాటను విన్నవారు, పాటించిన వారు. కానీ ఒకప్పుడు పాటించి తర్వాత పాటించకపోతే దేవుడు వేస్తున్నటువంటి శిక్షలు. దేవుడు అనుకరిస్తున్నటువంటి పరిస్థితులివి.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి జీవితంలో అనేక రకాలైనటువంటి శ్రమలను అనుగ్రహిస్తా ఉన్నాడంటే, అందులో ఒకటి ఏంటంటే, మనం ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది. మనం ఇంకా సరిచేసుకోవాల్సి ఉన్నది. దేవుడు 2 రకాలుగా శిక్షిస్తాడు. ఒకటి, పరిశుద్ధంగా ఉండడం కోసం మన జీవితాల్లో ఏం చేస్తాడు? శ్రమలను అనుగ్రహిస్తాడు. పాపం చేస్తే కూడా శ్రమలను అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇంకో వచనం చూపిస్తాను చూడండి. వాళ్ళని ఎందుకు పెట్టాడనేది 12వ వచనంలో, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా? మేము మరణమునొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. దేవుడు ఎందుకు ఇంకా వారిని శిక్షించకుండా వారిని అలా బ్రతికిస్తా ఉన్నాడు? వారిని అలా అభివృద్ధి చెందిస్తా ఉన్నాడంటే, మానవులు, దేవుని నమ్మినటువంటి మనుషులందరూ కూడా ఎలా ఉండాలా? నీతిగా, న్యాయంగా జీవించడం కోసం వారి ద్వారా దండిస్తాడంట. వారి ద్వారా శిక్షిస్తాడంట. అప్పుడు గాని మనకు బుద్ధి రావట్లేదు. క్రైస్తవులుగా యేసుక్రీస్తునమైనటువంటి బిడ్డలకు నేటి దినాల్లో కూడా ఎలా ఎలా ఉన్నాయి? అనేకమైనటువంటి శ్రమలున్నాయి, అవమానాలున్నాయి, నిందలున్నాయి. అయితే వీటిలో దేవుని హృదయానుసారంగా జీవించేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? లేకపోతే మనం కూడా లోకంలో కలిసిపోయేటటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నామా? ఇలాంటి పరిస్థితుల్లో గాన మనం ఉంటే దేవుడేం జేస్తాడు? దండించే వారికి మనల్ని అప్పగిస్తాడు. శిక్షించే వారికి మనల్ని అప్పగించి, మనల్ని సరిచేసుకోమని వారి ద్వారా జెప్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటే ఏమవ్వాలి? మనము రియలైజ్ అయ్యి, ఓహో! నేను పలానా పొరపాట్లు చేస్తా ఉన్నాను. దేవునితో మాట్లాడడానికి వచ్చాను. ప్రార్థన చేయడానికి వచ్చాను. ఈ పొరపాట్ల వలన దేవుడు నా ప్రార్థన అంగీకరించడు. ఈ యొక్క తప్పుల వలన దేవుడు నా అవసరతలు, అక్కర్లు తీర్చడం లేదు అని మనము మనల్ని మనమే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని, సరి చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుని మాటల ప్రకారం జీవించాలి. చాలా సార్లు మనకు ఈ ప్రభుత్వం అయితేనే బాగుంటదని ప్రార్థన కూడా చేస్తారు కదా! ఉపవాస ప్రార్థన చేస్తారు. ఈ ప్రభుత్వం వద్దు, ఈ అధికారి వద్దు, ఈ ఆఫీసర్ వద్దు అని ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. కానీ దేవుడు ఎవరైతే వద్దని ప్రార్థన చేస్తారో వారినే అధికారులుగా, వారి ప్రభుత్వమే వచ్చేటట్టుగా ఆయన అనుమతిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే సరి చేసుకోవాలని, మంచిగా జీవించాలని, మన కోసము వారినేం చేస్తా ఉన్నాడు? ఆయన బ్రతికిస్తా ఉన్నాడు. అంటే అన్య రాజుల చేతికి అప్పగించి వారి ద్వారా మనల్ని శిక్షిస్తా ఉన్నాడు. అప్పుడైనా రియలైజ్ అయ్యి దేవుని సన్నిధికి రావాల. అందుకోసమని ఈ హబక్కూకు ప్రశ్నలు వేశాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరిని రక్షించండి, వీరిని కనికరించండి, వీరిని ఆదరించండి అని ప్రార్థన చేస్తూ దేవుడు కూడా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, నేనేమి ఊరికే ఉండడం లేదు. వారినందరిని చూస్తున్నాను. వాని వాని క్రియలు చొప్పున వానికి ఫలితాన్ని ఇస్తా ఉన్నాను. దుష్టుని కూడా నేను వదిలిపెట్టను. ఆయన ఎలాంటి పరిస్థితులను తీ దేవుడు ఆగ్రహిస్తే ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి? సముద్రం అంట ఉప్పొంగుతుందంట సముద్రం. భూమి కంపిస్తుంది అంటాడు. ఆకాశము ఈ పర్వతాలు తత్తరిల్లి వచ్చినప్పుడు ఇలాంటివి ప్రతి వాడిని రక్షిస్తా ఉన్నాడు. ప్రతి వారిని ఆదరిస్తా ఉన్నాడు. ప్రతి వారితో ముచ్చటిస్తా ఉన్నాడు. మనము దేవునికి మొరపెట్టుకోవడానికి వచ్చాం. అంటే ప్రార్థన చేయడానికి వచ్చాం. హబక్కు కూడా ఆయన మొరపెట్టాడు దేవునికి. ఇదిగో సమస్య ఇలా ఉంది. ఎన్ని రోజుల నుంచి నా ప్రార్థన అంగీకరించవు? ఇప్పటికైనా దయ చూపి నా ప్రార్థనకు అంగీకరించండి అని చెప్పినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబిస్తే, 3వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ దేవుని స్తుతిస్తూ ముగిస్తాడు. యెస్ ప్రభువా, నీ యొక్క తీర్పులు, నీ మాటలన్నీ కూడా నిజమైనటువంటివి. మీరు నిజమైనటువంటి దేవుడు. ఆకాశములను, భూమిని సృష్టించిన దేవుడు. మీరు మమ్మల్ని ఏ విధంగా ఎలా రక్షిస్తారన్నటువంటి విషయము మీ ప్రణాళిక చొప్పున మీరు
భూమి మీదకొచ్చి ప్రతి వారిని ఆయన ఓదార్స్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక దైవజనుడు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పెదవులు కట్ అయిపోయాయి. అక్కడక్కడ కొన్ని మూగ దెబ్బలు తగిలాయని రాశారు. ఆ ఫోటోలో విజువల్స్ చూసినప్పుడు ఆయన 2 పెదవులు కట్ అయిపోయాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సు ఒక్కరు గూడా ఈ విధంగా అంటే పెదవులు కట్ అయినయి అని చెప్తూ ఫోటో చూపించినటువంటి ఆ ఫోటోల్లో ఆయన ఆ టోల్ గేట్ దాటేటప్పుడు మొఖానికి మాస్క్ ఉంది గదా! మరి ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ మాస్క్ కూడా మధ్యలోకి కట్ కావాలి గదా! మరి ఎందుకు కాలేదని ఆ పాయింట్‌ని లేవనెత్తినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ లేడు. ఒక రాజకీయ నాయకుడు లేడు. ప్రజలందరూ గూడా అనుమానాస్పదంగా ఆయనను చంపేశారు అని గగ్గోలు పెడుతున్నారు గానీ, ఆయనను ఈ విధంగా, ఈ విధంగా జరిగినప్పుడు ఈ విధంగా జరగాలి కదా! అనేటటువంటి విషయము ఎవ్వరు గూడా ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆయన కళ్ళద్దాలు పక్కన తీసి పక్కన పెడతారు గదా! అట్లా మాస్క్ మీద పెట్టబడ్డాయి. ఒరేయ్! ఇంత దెబ్బలు తగిలినప్పుడు మరి ఈయనకు కళ్ళద్దాలు ఇవన్నీ కట్ అయిపోయి బట్టలన్నీ చినిగిపోతాయి. ఈ ఒళ్ళంతా దోక్కొని పోతదనమాట. అంటే ఎక్కడంటే అక్కడ స్కిన్ అంతా కట్ అయిపోతా ఉంటది. మూగ దెబ్బలే. కొన్నిసార్లు బలంగా ఉంటే బోన్స్ కూడా ఇరిగిపోతాయి. మరి అలాంటి పరిస్థితులు ఉంటాయి గానీ, ఇక్కడ ఎవ్వరు గూడా ఒక్క ఆఫీసర్ గూడా ఏమి మాట్లాడలేదు. ఆయన మాస్క్ కట్ కాలేదు. కళ్ళద్దాలు పాడైపోలేదు. మరి వీటి మీద అనుమానం అనేది గూడా రాలేదు. అంటే న్యాయం అన్నటువంటి దాన్ని చేయడానికి బదులుగా ఇన్వెస్టిగేషన్‌లో గూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా చేయాల్సినటువంటి ఆఫీసర్స్ గూడా, అవును మాకిది అనుమానంగా ఉంది అని ఒక్కడు గూడా ఎత్తలేదు మాట. అంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతా ఉందో. అంటే క్రైస్తవులకే కాదండి అన్యాయం జరిగేది. పేదలైనటువంటి వారికి, దిక్కులేని వారికి కూడా అన్యాయం ప్రపంచ దేశాలలో జరుగుతుంది. ఈ దేశంలో గూడా జరుగుతుంది. దీనిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏం జేయాలా? ప్రార్థన జేయాల. దేవుని సన్నిధిలో సంధించాలా ప్రభా ఇలాంటి సమస్యల గుండా వెళుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల గుండా క్రైస్తవ సంఘం వెళ్తా ఉంది. క్రైస్తవ విశ్వాసులు వెళ్తా ఉన్నారు. నీతి కలిగిన జీ నీతి కలిగి జీవించేవారు, దేవుని కొరకు శ్రమ పడేవారు, దేవుని మీద ఆధారపడుతూ అనేక ఇబ్బందులు పడేవారు ఈ లోకంలో, ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హబక్కూకు ఆయన ఇలాంటి పరిస్థితులను అన్నీ చూసి అంతా పాపమే విస్తరించింది. ఎటు చూసినా పాపమే కనపడతా ఉంది ప్రభువా! ఏదైనా ఒకటి చేయవా అన్నప్పుడు ఆయననే భూమి మీదకొచ్చి ఆయన యొక్క బిడ్డలను ఆయన రక్షిస్తానని ఈయనతో వాగ్దానం అంటే వాగ్దానం మాటలు చెప్తాడనమాట. రెండో అధ్యాయము 4 వచనంలో ఆయన అంటాడు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని అంటాడు. నీతిమంతులంట విశ్వాస మూలంగా ఇది పాత నిబంధనలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో గూడా విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. కాబట్టి మన జీవితాల్లో రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు మనల్ని ఈ లోకములో సెపరేట్‌గా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు శ్రమల గుండా వెళ్తుంటే భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు గానీ, దేవునికి ఇష్టంగా జీవిస్తూ, ఆయన కనుసన్నల్లో ఆయన హృదయానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుడు మన ప్రార్థనను అంగీకరించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఈయన ప్రశ్నించాడు, ప్రార్థించాడు. ప్రార్థన తర్వాత ఆయన హృదయంలో నుంచి ఓ మాటొస్తా ఉంది. ఏమంటాడో తెలుసా? మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అంటాడు హబక్కూకు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసికి
ఆస్తులున్నా, అంతస్తులున్నా, లేకపోయినా ఏవండి? ఆరోగ్యం ఉన్నా, లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, లేకపోయినా, సంతానం ఉన్నా, లేకపోయినా, పంటలు సరిగ్గా రాకపోయినా, ఏవండి? ఇల్లు లేకపోయినా ఎవరి యందు ఆనందించాలి మనము? దేవుని యందు ఆనందించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన కొరకు జీవిస్తూ, నీతిగా జీవించడానికి మనం కష్టపడాలి. అవినీతిగా జీవించడానికి ఆ ప్రార్థనకు జవాబిస్తూ దేవుని మాటలన్నీ గూడా మన జీవితాల్లో ఉంచుకొని, మనం ఆయన కోసం పనిచేస్తూ ఈ లోకంలో జీవించాలన్నటువంటిదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి హబక్కూకు ఏ విధంగా అయితే ప్రార్థన అంటే ప్రశ్నించి ప్రార్థన చేశాడో, మనం గూడా దేవుని దగ్గర ప్రశ్నలు అడగొచ్చు. ప్రార్థన గూడా చేస్తూ ఆయనను స్తుతించే వ్యక్తులుగా తయారవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మరి హబక్కూకు ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీతిగా, పరిశుద్ధంగా జీవించడానికి మేము కష్టపడవలసింది ఈ లోకంలో. ఆ విధంగా దేవునికి మహిమకరంగా, యేసుక్రీస్తుకు ఇష్టంగా ఆయన జీవించడానికి కృపణ, శక్తిని, బలం దయచేయమని, చేరువచ్చిన బిడ్డలను, సార్వత్రిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.